పేద ప్రజల గొంతుకగా అసెంబ్లీలో తన గళాన్ని వినిపించిన మాజీ మంత్రి మాజీ సీఎల్పీ నేత పి జనార్దన్ రెడ్డి ప్రజానాయకుడన్నారు మంత్రి శ్రీధర్బాబు. పీజేఆర్ 17వ వర్ధంతిని పురస్కరించుకుని ఖైరతాబాద్ చౌరస్తాలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారానికి పీజేఆర్ కృషి చేశారన్నారు. ఇక పీజేఆర్ వర్ధంతిని కాంగ్రెస్ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ నాయకులు పి జనార్దన్ రెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంలో మా పార్టీ తరఫున, మా కాంగ్రెస్ పార్టీ యావత్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున, మా ప్రభుత్వం తరఫున వారికి నివాళులు అర్పిస్తూ, ఆనాడు భాగ్యనగరం మన హైదరాబాద్ మహానగరానికి సంబంధించి మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పేదవారి గురించి, సామాన్య ప్రజానికాని గురించి నిరంతరం పోరాటం చేసిన వ్యక్తిగా, సొంత పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ రాజీ లేకుండా పోరాటం చేస్తూ ప్రజల గురించి ఆఖరి క్షణం వరకు కూడా పార్టీ కార్యక్రమంలో పాల్గొని వారు ప్రాణాలు వదలటం జరిగింది. మరి సిఎల్పి నాయకుడిగా పార్టీని నిలబెడుతూ మేమున్నామని ధైర్యం చెప్పిన మహానేత పి జనార్దన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మేమున్నామని కుటుంబ పరంగా ధైర్యం ఇచ్చి వారి కుటుంబ సభ్యులకు, ప్రధానంగా ఈ వర్ధంతి కార్యక్రమం సందర్భంలో మా సోదరి విజయారెడ్డి గారిని పిలవటం మా బాధ్యతగా ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ నాయకుడికి నివాళులు అర్పించాలి. మాతో పాటు కాంగ్రెస్ పార్టీ మా మిత్రులు, నాయకులందరూ కూడా వచ్చి నివాళులు అర్పించడం జరిగింది. పీజేఆర్ పేరు తలచని ఏ బీద గుండా ఈరోజు కూడా హైదరాబాద్లో లేదు. మనం బీద ప్రజల ఇళ్లలోకి వెళితే దేవుడిలాగా పి జనార్దన్ రెడ్డి గారి ఫోటోలు కనబడతాయి. పొద్దున 6 నుంచి రాత్రి 12 వరకు అనునిత్యం ప్రజల గుండెల్లో ఉండి ప్రజల శ్రేయస్సుకొచ్చి పాటుపడినటువంటి మహానాయకుడు. దేవుడు వారిని తొందరగా తీసుకెళ్ళినారు, కానీ ఆయన బ్రతికిండి ఉంటే ఇవాళ అత్యున్నత స్థానానికి ఎదిగేటువంటి అవకాశం ఉండేవారికి. సిఎల్పి నాయకుడిగా ఆయన 99లో నాకు ఎమ్మెల్యే సీటు రావడానికి హైకమాండ్లో పోరాడి నాకు సీటు తీసుకొచ్చినటువంటి ఘనత పీజేఆర్ గారిది. నేను ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుని రోజుల్లో అనునిత్యం నన్ను వెన్ను తట్టి నాకు అన్ని రకాలుగా ప్రోత్సహించిన మహానాయకుడు పీజేఆర్ గారు. ఇవాళ వారు లేని లోటు స్పష్టంగా హైదరాబాద్లో కనబడతా ఉంది. పీజేఆర్ ఆశయాల్ని ప్రజల గుండెలు ఇంకా చిరస్థాయిగా ఉండే విధంగా మా విజయారెడ్డి గారు వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఈరోజు ఆకాంక్షిస్తూ, కోరుకుంటూ వారికి మరొకసారి నివాళులు. ఈరోజు పీజేఆర్ గారు చేసిన సేవలు ఎనలేని సేవలు, పేదలకి ఎర్రవేళలా సాయంగా ఉండి, అదే కాకుండా తెలంగాణ ఉద్యమం అప్పుడు తెలంగాణ కోసము గొంతు ఎత్తి ఒక్కడైనా కానీ నిలబడి కొట్లాడిన మహానాయకుడు. ఆయన సేవలు ఇంకా ఎన్నో సాధించాల్సిన ఆశయాలు అవన్నీ ఉన్నాయి. అప్పుడు ఆయన ఎంతో కృషి చేసి కొట్లాడి తీసుకొచ్చిన మెట్రో, అదేవిధంగా ఈరోజు జంట నగరాల్లో మంచినీళ్ళు తాగుతున్నారు, కృష్ణా జలాలు తాగుతున్నారంటే పీజేఆర్ గారు చేసిన కృషి. ప్రతి దాంట్లో కూడా పీజేఆర్ గారి మాకు ఆయన చేసిన సేవలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ సేవలను ముందుకు తీసుకొని వెళ్ళాలంటే అందరం కూడా మరొక్కసారి పీజేఆర్ గారికి నివాళులు అర్పిస్తూ ఆయనను స్మరిస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను.